సో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 అయిపోయింది. నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీద ఒకే ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ చేసి ఎండింగ్ మాత్రం ఎందుకు అది రష్ చేస్తారో అర్థం కాదు. రిజల్యూషన్స్ అన్ని కలిపి థర్డ్ సీజన్ లో నూకేద్దాం అన్నట్టు నూకేశారు అనమాట లాస్ట్ ఎపిసోడ్ లో. నాకు అది మాత్రం నచ్చలేదు. నాకైతే మాత్రం ఈ సీజన్ ప్రీవియస్ సీజన్ కంటే బాగుంది అనిపించింది. క్యారెక్టర్స్, వాళ్ళ సిచ్యువేషన్స్, కాన్ఫ్లిక్ట్ అన్ని కూడా సెంటర్ ఆఫ్ అటెన్షన్ తీసుకున్నాయి. ఫస్ట్ సీజన్ లో చాలా వరకు క్యారెక్టర్స్ ఆ కాన్ఫ్లిక్ట్ దాకా తీసుకొచ్చే పరిస్థితి ఉండే అనమాట. ఇది టోటల్ కాన్ఫ్లిక్ట్ మీదే ఉంది సీజన్ అంతా. అది నాకు బాగా నచ్చింది. నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్న డేమన్ టార్గెరియన్ ని ఒక రకంగా సైడ్ లైన్ చేశారా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే దానికి ఇంకో రకమైన ప్లాట్ లైన్ అయితే ఇచ్చారు. అది థర్డ్ సీజన్ లో ఎలా ఉంటుందో చూడాలి. అది మాత్రం నాకు సర్ప్రైజ్ అనిపించింది, బాగానే అనిపించింది. ఓకే, ఇలా వెళ్తున్నారా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. అండ్ డ్రాగన్స్ అయితే మాత్రం ఏంటి భయ్యా, మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైమ్ లో అయితే మాత్రం 3 డ్రాగన్స్ ఉంటే వాటిని చాలా తక్కువ చూపిస్తారు. అది వేరే విషయం. అంటే ఆబ్వియస్లీ ఇది హౌస్ ఆఫ్ ద డ్రాగన్, దీంట్లో డ్రాగన్స్ మీదనే ఎక్కువ ఉంటది. నావెల్ లో స్టోరీ ఎలా ఉందో తెలియదు, కానీ నాకైతే మాత్రం వీళ్ళు తీసుకున్న డిసిజన్ లైక్ లేటర్ పార్ట్స్ ఆఫ్ ది సీజన్ నాకు కొంచెం ఏంటబ్బా ఇలా వెళ్ళారనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాజ్ అ గుడ్ షో, బానే ఉంటది. బట్ లాస్ట్ గా రష్ చేయడం ఏంటో, అనవసరంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ కుండే ఒక పవర్ ని, ఆ స్ట్రెంత్ ని తీసేసి ఇప్పుడున్న మోడర్న్ టీవీ షోస్ ఏ రకమైన ఒక నెక్స్ట్ సీజన్ బేటింగ్ చేస్తున్నారో ఇది కూడా అలానే చేస్తారు అనిపించింది. ప్రీవియస్ సీజన్ లో కంటే ఈ సీజన్ లో నాకు క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. ముఖ్యంగా మనం ఇంత అనుకుంటున్నాం పెద్ద పెద్ద వార్స్ అవుతున్నాయి, బ్లాక్ అంటాడు, గ్రీన్ అంటాడు, రెనీరా, ఏగాన్, వీళ్ళందరి క్యారెక్టర్స్ అంటాం. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈస్ అ షో అబౌట్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ బికేమ్ ఎనిమీస్. లైక్ సలార్ డైలాగ్ వేస్తున్నాం అనుకోకండి. దీంట్లో ఆలిసెంట్ అండ్ రెనీరా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, తర్వాత పరిస్థితులు అట్లా అయిపోయినాయి, బికేమ్ ఎనిమీస్, యూనో ఎవ్రీథింగ్. అది సీజన్ ఎండింగ్ లో చాలా బాగా చూపించారు నాకైతే అనిపించింది. ఇంకా చాలా జరగబోతుందని అయితే తెలుస్తుంది. బట్ కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. ఎలాంటి స్పాయిలర్ ఇవ్వద్దు అనుకుంటున్నా. బట్ హెలెనా క్యారెక్టర్ షాక్, పెద్ద షాక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లయితే అని చెప్పేసి. బట్ ఇట్ వాస్ అ షాక్, ఫెంటాస్టిక్ డీలర్. నాకు బాగా అనిపించింది. ఓకే, మా క్యారెక్టర్ ఇందుకేనా ఇట్లా ఉంటది, ఓకే ఇంత డెప్త్ ఉందా ఈ క్యారెక్టర్ కి, నాకు ఇన్ని రోజులు అసలు తెలియలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు. సో దీన్ని ఎలా తీసుకెళ్తారో మాత్రం నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే దిస్ వాజ్ అ వెరీ 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 వెల్ డన్ షో విత్ వెరీ వెరీ రష్డ్ ఫినాలి. కొన్ని డిసిషన్స్ నాకు అంత అనిపించలేదు. యాజ్ అ హోల్ నాకు సీజన్ 1 కంటే ఇది బాగా నచ్చింది. నాకు సీజన్ 1 లో ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే టైం స్కిప్స్ జరుగుతూ ఉంటాయి, క్యారెక్టర్స్ మారుతూ ఉంటారు, వాళ్ళది మధ్యలో ఉండే ఏదైతే బాండింగ్ ఉంటుందో దానికి ఎపిసోడ్ కి టైం స్కిప్ అయ్యేసరికి నాకు అంత బాగా రెజనేట్ కాలేదన్నమాట. దీంట్లో స్టోరీ అంతా ఒకే టైం లోనే జరుగుతుంది కాబట్టి ప్రతి క్యారెక్టర్ కి బ్రీతింగ్ టైం ఇచ్చారని అనిపించింది. వాళ్ళ క్యారెక్టర్స్ కి ఎక్కువ మోటివేషన్ ఉందన్నమాట. ఆ మోటివేషన్స్ అన్ని కలిపి లాస్ట్ లో రష్ చేశారా, థర్డ్ సీజన్ ఇంకా బాగా చూపిస్తారో తెలీదు. అండ్ ఎక్కడో విన్నా నేను, నవల్ రైటర్ జార్జ్ ఆర్ మార్టిన్ యాక్చువల్ గా హౌస్ ఆఫ్ ద డ్రాగన్ టోటల్ క్లియర్ గా కంప్లీట్ చేయాలంటే మాత్రం 4 సీజన్స్ విత్ 10 ఎపిసోడ్స్ గ్యారంటీగా ప్రతి సీజన్ లో ఉండాలన్నారు. కాకపోతే ఇది మాత్రం 8 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. అది తెలిసింది లాస్ట్ ఎపిసోడ్ లో. సో ఇంకొక 2 ఎపిసోడ్లు ఇంకా ఉంచేసి సెటప్ కి పే ఆఫ్ ఇచ్చుంటే ఇంకా బాగుండదు నా ఫీలింగ్ అనమాట. ప్రీవియస్ సీజన్ కంటే చాలా సాటిస్ఫాక్టరీ అనిపించింది. డేమన్ మాత్రం లైక్ ఆగమట్టించారు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. మీ థాట్స్ ఏంటి? నచ్చిందా, నచ్చలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.